Hi friends, today I am discussing about student database. First of all, click on the Windows button, click on Excel, click on new option, click on black workbook. First of all, type the data, student data. I am type some data, ID, name, Telugu, Hindi, Maths, Social, Science, total, average and rank, grade, pass or fail. First of all, type the data. First of all, total calculation. It is in shortcut, Alt equal to, press the Alt equal to and enter 464 are total and drag the total values and drag easily appearing the all students total marks. Next, calculating the average equal to average open bracket total by number of subjects equal to average open bracket by total by number of subjects. Number of subjects are 5, average are 9.8 and drag the last data to calculating the rank. Type the equal to rank shift open bracket. You can select a total or average. First student choice yours. I am selecting the total, comma, drag the down student down arrow, click on the enter button. Rank 1 is an appear. Drag the down student and rank 1 3 5 some values are come. Grade are calculating is in syntax equal to type if shift open bracket select the total షిఫ్ట్ గ్రేటర్ దెన్ అనేది 400. ఇప్పుడు మనం ఒక వాల్యూని టైప్ చేస్తాం కదా, 400 కన్నా ఎక్కువ వచ్చిన వాల్యూను గ్రేటర్ దెన్ కింద తీసుకోవాలి. యారో మార్క్ షిఫ్ట్ డబుల్ కోట్స్ టైప్ ది డబుల్ కోట్స్ షిఫ్ట్ డబుల్ కోట్స్ టైప్ ది బి వాల్యూ, టైప్ ది బి అండ్ డబుల్ కోట్స్ షిఫ్ట్ క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. గ్రేడ్ ఇస్ ఏ, మనకు ఏ గ్రేడ్ అనేది వచ్చింది. మనం ఇలా దాన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటూ వస్తే, నేను ఇలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను, మనకు లాస్ట్ స్టూడెంట్ దాకా గ్రేడింగ్ అనేది ఈజీగా చూపిస్తూ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ది 10th క్లాస్ స్టూడెంట్స్ రిజల్ట్. నేను 10th క్లాస్ రిజల్ట్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, పాస్ ఆర్ ఫెయిల్. నెక్స్ట్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ పాస్ ఆర్ ఫెయిల్ ఈక్వల్ టు షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ click on total value first student. I am type the equal to and I am taken the total value h2 greater than equal to 300 comma shift double quotes pass comma shift double quotes fail double quotes shift closure bracket. మనకైతే 300 కన్నా తక్కువ డిగ్రీస్ అయిన వాళ్ళవి ఫెయిల్ అని చూపిస్తుంది. 300 కన్నా ఎవరు తక్కువ వస్తే అవి ఫెయిల్ అని కిందకి లెక్క కింద చూపిస్తూ వస్తుంది. ఐఎమ్ క్లిక్ అని ఎంటర్ బటన్. సారీ, మనకు వాల్యూ అనేది చూపించడం లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ ఈక్వల్ కింద ఇఫ్ అనేది టైప్ చేయాలి. చూడండి, మనకైతే పాస్ అనేది చూపించింది. ఫస్ట్ క్యాండిడేట్ 183 అర్జున్ ఇస్ పాస్. క్లిక్ ఆన్ పాస్ వాల్యూస్ అనేవి కూడా చూపించేసి పాస్ అండ్ ఫెయిల్ 1 2 నెంబర్స్ ఆర్ ఫెయిల్. ఇప్పుడైతే మనం ఒక ఆర్డర్లో అనేది పెడదాం. ఎలా అంటే ఫస్ట్ మనకు ఎవరు ఎక్కువ వచ్చారో వాళ్ళ టైంని ఫస్ట్ లీస్ట్ వచ్చి లాస్ట్ వచ్చిన వాల్యూస్ కింద టైప్ అయితే వస్తాయి. ఫస్ట్ మనకు ఎవరు ఎక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళు చూపిస్తుంది. మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటా అనే ఇక్కడ టైప్ చేసి ఫిల్టర్ అనే ఇక్కడ క్లిక్ ఇచ్చి మళ్ళీ డేటా అనే కాడికి వచ్చి సార్ట్ అనే కాడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ సార్ట్ బై మనకి ఏది కావాలి టోటల్ కానీ యావరేజ్ కానీ ఏదైనా మనం క్లిక్ చేసుకోవచ్చు. నేను టోటల్ అని క్లిక్ చేశాను. ఇక్కడ మనకు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది కదా, మనకు వచ్చిన టోటల్ ఎవరు హైయెస్ట్ ఉన్నారో వాళ్ళు లార్జెస్ట్ నుంచి మనం స్మాలెస్ట్ పెట్టుకుందాం. లార్జెస్ట్ టు స్మాలెస్ట్ క్లిక్ ఓకే బటన్. ఇప్పుడైతే చూడండి మనకు టోటల్ ఎవరు ఎక్కువ 464 463 450 440 అలా మనకు ఫస్ట్ లార్జెస్ట్ నుంచి లాస్ట్ లోయెస్ట్ వరకు వాల్యూస్ అని చూపిస్తూ వస్తుంది. ఇప్పుడు ర్యాంక్ కూడా మనకు ఆర్డర్లో పెట్టుకోవాలంటే ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ అని ర్యాంక్ 1 2 అని టైప్ చేశాను. మనకైతే ర్యాంక్ కూడా ఒక ఆర్డర్లో చూపించింది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్, సిక్స్త్ ర్యాంక్ అలా 13 ర్యాంక్స్ దాకా ఉన్నాయి. దీన్ని మనం ఇప్పుడు హైలైట్గా కలర్ చేంజ్ చేద్దాం. సెలెక్ట్ ది కాలం,
Click on home tab. Click on the tab. కలర్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం చూడడానికి డిజైన్ అనేది అట్రాక్టివ్గా కనిపిస్తూ వస్తుంది. పాస్ ఫెయిల్ కూడా అలాగే నేను డిజైన్ అనేది కలర్ అనేది ఇచ్చాను. నేనే ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేశాను. దిస్ ఈజ్ స్టూడెంట్ డేటాబేస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పాస్ అనే ఫెయిల్కు నేను ఇలా ఫాంట్కు కలర్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం దిస్ డేటా ఈజ్ అట్రాక్టివ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.